షలోమ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 5. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. గాడ్ హ్యాస్ సెడ్, నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. రద్దీగా ఉండే కూడలిలో, మార్కెట్ ప్లేసెస్లో, షాపింగ్ మాల్స్ వద్ద చిన్నపిల్లలు తప్పిపోతూ ఉండటం గమనిస్తూ ఉంటాం. తల్లిదండ్రుల వద్ద ఉంటూనే రెప్పపాటున ఏదో ఒక వస్తువుకు ఆకర్షింపబడి వేరొక మార్గం వైపు మళ్ళీపోతారు. పేరెంట్స్ తమతో లేరనేటువంటి గమనింపుకు వచ్చాక పానిక్ అయిపోతుంటారు. కానీ తల్లిదండ్రులు దూరం నుండి వీరిని గమనిస్తూనే ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఈ జీవిత పయనంలో మనమెప్పుడు ఒంటరి కాదు. సర్వవ్యాప్తి అయిన దేవుడు నిరంతరం మన చేయి విడువక మనలను నడిపిస్తూనే ఉంటారు. కొన్ని సమయాల్లో మనమే దూరం తొలగి దేవుడు విడిచిపెట్టారని పొరబడుతూ ఉంటాం. దేవుడు నీకు దూరంగా ఉన్నారనే భావన నీకు కలిగితే ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు కీప్ సీకింగ్ హిమ్. ఈవెన్ నౌ హీ ఈజ్ బిఫోర్ యూ. నీతోనే ఉన్నారు, నీ ముందర నడుస్తున్నారు, నీ చుట్టూ ఆవరించి ఉన్నారు. హల్లెలూయా. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్నట్లు మీరు మమ్మను మీకు అంత దగ్గరగా ఉంచుకుని నిత్యము భద్రపరుస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.